హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజులైంది మనం వీడియో పోస్ట్ చేసి. ఇప్పటి నుండి రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేసేద్దాం. సరే మరి అసలు మ్యాటర్‌లోకి వస్తే, మన కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత వచ్చిన ఇండియా, పాకిస్తాన్ వార్ డిస్టర్బెన్సెస్ వల్ల ఐపీఎల్ పోస్ట్‌పోన్ చేయడం, మళ్ళీ పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాయి. కనుక ఈ రోజు నుండి ఐపీఎల్‌ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. అయితే ఈరోజు మ్యాచ్ నంబర్ 58 ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ ఈవినింగ్ 7:30కి చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఐపీఎల్ స్టార్ట్ అయింది కూడా కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీతోనే. మళ్ళీ ఈరోజు మ్యాచ్ కూడా సేమ్. కానీ వెన్యూలో మాత్రమే చేంజెస్ అన్నమాట. ఈ రోజు నుండి ఆల్మోస్ట్ డబుల్ హెడర్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రీషెడ్యూల్ వల్ల ఫారిన్ ప్లేయర్స్ అంతా వాళ్ళ కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. అదేంటి ఓవర్‌సీస్ ప్లేయర్స్ ఎందుకు ఐపీఎల్ వదిలేసి వెళ్తారు అంటే, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచెస్ ఉన్నాయి కదా! కాబట్టి ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ బీసీసీఐ ఇచ్చిన అనౌన్స్‌మెంట్ ప్రకారం చూసుకుంటే, మీకు నచ్చితే మీరు ఐపీఎల్ ఆడొచ్చు అని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ అయితే ఓవర్‌సీస్ ఆస్ట్రేలియన్ అండ్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ బాగా ఇంపార్టెంట్ ఉన్న టీమ్స్ ఏవి అంటే ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్, గుజరాత్. ఎందుకంటే ఈ టీమ్స్‌లోనే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఈ టీమ్స్‌కి మాత్రమే ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సరే, వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆ ప్లేయర్స్‌కి రీప్లేస్‌మెంట్‌గా వేరే ప్లేయర్స్‌కి పిక్ చేసుకునేందుకు టీమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ వరల్డ్ కప్‌కి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరూ ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతైనా ఈ న్యూస్ ఆర్‌సీబీకి మాత్రమే ప్లస్ అవుతుంది. ఎందుకంటే మిగిలిన టీమ్స్‌లో ఓవర్‌సీస్ ప్లేయర్స్ లేకపోయినా వారికి మంచి రీప్లేస్‌మెంట్ ప్లేయర్స్ ఉన్నారు. సరే, మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే, ఈ రోజు జరిగే మ్యాచ్ ఆర్‌సీబీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విన్ అయితే ఆటోమేటిక్‌గా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిపోతుంది. ఒకవేళ కేకేఆర్ విన్ అయితే కొంచెం ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే రేస్‌లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ కేకేఆర్ విన్ అయినా, కాకపోయినా ప్లే ఆఫ్స్‌కి పెద్దగా ఛాన్సెస్ ఏమీ ఉండవు అని నా ఒపీనియన్. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత జరిగే ఫస్ట్ మ్యాచ్. కాబట్టి అందరూ వైట్ జెర్సీ అంటే నంబర్ 18 టెస్ట్ క్రికెట్ జెర్సీని వేసుకొని రావాలని, ఈ మ్యాచ్‌ని విరాట్‌కి ట్రిబ్యూట్‌గా ఇవ్వాలని సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది. కాబట్టి స్టేడియం అంతా వైట్ జెర్సీతో తెల్ల సముద్రంలా మారుతుందేమో అని అనిపిస్తుంది. అంతా బాగానే ఉంది. మ్యాచ్ జరుగుతుంది. ఫాన్స్ విరాట్‌కి టెస్ట్ క్రికెట్ కెరీర్‌కి ట్రిబ్యూట్‌గా వైట్ జెర్సీ యేసుకొని వస్తున్నారు. ఈ మ్యాచ్ విన్ అయితే ఆర్‌సీబీ డైరెక్ట్‌గా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిపోతుంది. అన్నీ బాగానే ఉన్నా అత్త నోట్లో శని ఉన్నది అన్నట్టు ఈరోజు వర్షానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయంట. సరే, వర్షం పడినా కూడా చిన్నస్వామిలో మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మ్యాచ్ ఎక్కువ టైం తీసుకోకుండా స్టార్ట్ చేస్తారు. కానీ నాన్ స్టాప్‌గా వర్షం పడితేనే కష్టమవుతుంది. సరే, ప్లేయింగ్ 11 చూస్తే అందరూ ప్లేయర్స్ ఆర్‌సీబీకి, కేకేఆర్‌కి అవైలబుల్‌గానే ఉన్నారు. ఆర్‌సీబీలో మాత్రం జోస్ హేజల్‌వుడ్‌కి ఇంజ్యూరీ కారణం పడిక్కల్ రూల్డ్ ఔట్ అయ్యాడు. ఆ విషయం మనకు తెలిసిందే. కాబట్టి అతని రీప్లేస్‌మెంట్‌లో మయాంక్ అగర్వాల్‌ని రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కేకేఆర్‌లో చూసుకుంటే అందరు ప్లేయర్స్ అవైలబుల్‌గా ఉన్నారు. వీళ్ళు గత కొన్ని మ్యాచెస్ నుండి స్ట్రగుల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ కేకేఆర్ బౌలింగ్ ఆర్‌సీబీ ప్లేయర్స్‌ని డామినేట్ చేస్తుందా చూడాలి మరి. ఈరోజు మ్యాచ్ ఆర్‌సీబీ గెలుస్తుందా? కేకేఆర్ గెలుస్తుందా? అవన్నీ కాకుండా వర్షం కారణంగా ఆగిపోతుందా? ఏం జరుగుతుందో చూద్దాం. సో, ఇదన్నమాట ఈరోజు మ్యాచ్ గురించి ప్రివ్యూ. ఐపీఎల్ అయిపోయిన తర్వాత మన హిట్ మ్యాన్ గురించి, కింగ్ కోహ్లీ టెస్ట్ కెరీర్స్ గురించి, ఫ్యూచర్‌లో జరగబోతున్న ఇంగ్లాండ్ సీరీస్ స్క్వాడ్ డీటెయిల్స్ గురించి, వరల్డ్ కప్ గురించి వీడియోస్ అన్నీ రెగ్యులర్‌గా పోస్ట్ అవుతూనే ఉంటాయి. సో, ఇదన్నమాట మ్యాటర్. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.